ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సరికొత్త పొలిటికల్ డెవలప్మెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 పొజిషన్లో ఉంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు చక్రం తిప్పిన సీనియర్ నేత విజయసాయిరెడ్డి అందరికీ గుర్తే ఉంటారు. గత ఏడాది అంటే 2025 ప్రారంభంలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైసీపీకి రాజీనామా చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆ రాజీనామా జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారు రాజకీయాల గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు పొలిటికల్ కారిడార్స్ లో ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని. అసలు ట్విస్ట్ ఏంటంటే సాయిరెడ్డి అడగకుండానే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్కే విజయసాయిరెడ్డి అవసరం చాలా ఎక్కువగా ఉందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగే ఒక ముఖ్యమైన కుటుంబ కార్యక్రమానికి జగన్ వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. అసలు జగన్ కు సాయిరెడ్డి అవసరం ఎందుకు వచ్చింది? ఈ కలయిక వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్ గా లోతుగా విశ్లేషిద్దాం. నిజానికి 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ తర్వాత 2025 మొదట్లోనే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవిని వదులుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో జగన్ కు సాయిరెడ్డికి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని, గ్యాప్ పెరిగిందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టే గత ఏడాది కాలంగా విజయసాయిరెడ్డి అటు ప్రెస్ మీట్లలో 1-2 సార్లు మినహా ఇటు సోషల్ మీడియా కౌంటర్లలో కానీ ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా తెర మరుగైపోయారు. తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, ప్రశాంతంగా ఉంటున్నానని సన్నిహితులతో చెబుతూ వచ్చారు తప్ప రాజకీయాల వైపు ఆయన అస్సలు చూడలేదు. అంటే విజయసాయిరెడ్డి వైపు నుంచి మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అనే ఎలాంటి కోరిక గానీ ప్రయత్నం కానీ జరగలేదు. ఆయన తన సైలెన్స్ ను పూర్తిగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ఈ ఏడాదిన్నర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడిందో మనం చూస్తూనే ఉన్నాం. పార్టీకి సంబంధించిన లీగల్ వ్యవహారాలు చూసుకోవాలన్నా, కోర్ట్ మ్యాటర్స్ డీల్ చేయాలన్నా, లేదా ఢిల్లీ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో లాబింగ్ నడపాలన్నా వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి ఒక చాణక్యుడు, ఒక ట్రబుల్ షూటర్ లోటు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో జగన్ పక్కన ఉండి నమ్మకంగా సలహాలు ఇచ్చేవాళ్లు, లీగల్ గైడెన్స్ ఇచ్చే సీనియర్ నేతలు కరువయ్యారు. గతంలో జగన్ జైలుకు వెళ్లిన సమయం నుండి 2019లో పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అన్ని ఆర్థిక, రాజకీయ, న్యాయపరమైన వ్యవహారాలను విజయసాయిరెడ్డి వెనకుండి నడిపించాడు. ఇప్పుడు పార్టీని మళ్లీ ట్రాక్ లోకి తీసుకురావాలంటే సాయిరెడ్డి లాంటి మేధావి అవసరం జగన్కి ఎంతైనా ఉందని అధిష్టానం గ్రహించింది. అందుకే సాయిరెడ్డి అడగకపోయినా జగనే స్వయంగా చొరవ తీసుకుని ఆయన మళ్లీ యాక్టివ్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ పరిణామాలన్నీ తెర వెనుక నడుస్తున్న తరుణంలోనే ఇప్పుడు విజయసాయిరెడ్డి నివాసంలో ఒక ప్రత్యేకమైన కుటుంబ కార్యక్రమం లేదా ఒక ముఖ్యమైన శుభకార్యం జరగబోతోంది. గత ఏడాది రాజీనామా చేసి రాజకీయాలకు దూరమైన తర్వాత విజయసాయిరెడ్డి ఫ్యామిలీ పరంగా చేస్తున్న మొదటి పెద్ద సెలబ్రేషన్ ఇది. ఈ వేడుకకు పార్టీలకు అతీతంగా తన పాత మిత్రులందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తనతో దశాబ్దాల అనుబంధం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే ఆలోచనలో విజయసాయిరెడ్డి ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరగడం, విజయసాయిరెడ్డి ఆహ్వానిస్తే వెళ్లడానికి జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు లీకులు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారం రేపుతోంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య 40 ఏళ్ల నాటి పాత కుటుంబ అనుబంధం ఉంది. కాబట్టి ఈ వేడుక జగన్ పర్యటనకు ఒక సరైన వేదికగా మారబోతోంది. ఒకవేళ జగన్ కనుక విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొంటే అది కేవలం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కే పరిమితం కాదు. దానికి ఈ పొలిటికల్ మైలేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా జగన్ కు సాయిరెడ్డికి అస్సలు పడడం లేదు. ఇద్దరు శత్రువులయ్యారు అనే ప్రచారం చేస్తున్న నోళ్లకే ఒకే ఒక్క సిగ్నల్ తో తాళం వేసినట్టు అవుతుంది. సాయిరెడ్డి కేవలం పదవికి రాజీనామా చేశారు, కానీ జగన్తో ఉన్న బంధానికి కాదు అనే సంకేతం క్యాడర్లోకి వెళ్తోంది. ఈ వేడుక ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కాకపోయినా, ఎలాంటి అధికారిక పదవిలో లేకపోయినా బ్యాక్ ఎండ్ నుంచి పార్టీకి సంబంధించిన లీగల్ మరియు పొలిటికల్ స్ట్రాటజీలను లీడ్ చేసే పూర్తి బాధ్యతలను జగన్ ఆయనకు అప్పగించే ఛాన్స్ ఉంది అంటున్నారు విశ్లేషకులు. విజయసాయిరెడ్డి తనంతట తాను ఎలాంటి ప్రకటన చేయకపోయినా క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా జగన్కే ఆయన అవసరం రావడం, అలాగే ఆయన ఇంటికి జగన్ వెళ్లే అవకాశం ఉండడం అనేది ఏపీ పాలిటిక్స్ లో ఖచ్చితంగా ఒక కొత్త అధ్యాయానికి తెరలేపబోతోంది.